ఒక నిమిషం. ఇప్పుడు పెళ్లి కొడుక్కి నువ్వు బామర్ది అయినప్పుడు పెళ్లి కూతురు నీకేమవుద్ది? సిస్టర్ వాళ్ళ సిస్టర్ నీకేమవుద్ది? ఏమవుతుంది? ఏమవుద్ది అంటావేంట్రా? అకార్డింగ్ టు ఇండియన్ వర్షం ప్రకారం మీ బావకి వీళ్ళకి పెళ్ళైతే నువ్వు ఈ పిల్ల అన్నా చెల్లెళ్ళు అవుతారు. ఏం మాట్లాడుతున్నావురా? ఒక్కసారి ఆలోచించురా. మా నాన్న వస్తున్నారు. జయా బాబు నువ్వు వాడు మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి. ఓ అలాగా. మీ అన్నయ్య గారి అబ్బాయి అంటే నాకు కొడుకు పరిసి అవుతాడు. మీ పేరెంట్ నన్ను అంటే వాడు చెప్పలేడు అంకుల్. బాలు. బాలు అయ్యో ఎక్కిళ్ళు ఏమా సరేవు అన్నయ్యకి మంచి నీళ్ళదేమ్మా. నీ పేరెంట్ నాన్న అంటే వాడు చెప్పలేడు అంకుల్. బాలు. ఓ బాలు అయ్యో ఎక్కిళ్ళు ఏమా సరేవు అన్నయ్యకి మంచి నీళ్ళదేమ్మా. తొందరగా రా. తగ్గిందా? రా బాబు నీకు నా ఫ్యామిలీని పరిచయం చేస్తాను. టాయిలెట్ వచ్చేస్తున్నారు అర్జెంట్ సార్. సార్ సార్ ఒక్క నిమిషం ప్లీజ్ సార్. నా తమ్ముడు. హలో రామ్మా. వస్తున్నాను బావగారు. వాళ్ళ ఆవిడ పెళ్లి కూతురు వీడి కూతురే. సరైన కన్నా ముందు పుట్టింది కాబట్టి ముందు పెళ్లి చేస్తున్నాం. వరసకు నీకు బాబాయ్ పిన్ని. జయకృష్ణ అక్కడ ఉన్నాడు. రా. సార్ 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 ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ అసలు వాడు అసలు ఆపుకోలేడు సార్. సార్ సార్ నా రెండో తమ్ముడు వాడి భార్య. వీళ్ళు కూడా నీకు బాబాయ్ పిన్ని అవుతారు. అంటే వాళ్ళ పిల్లలు నీకు చెల్లెళ్ళు అవుతారు. మా నలుగురు అన్న తమ్ముళ్ళకి ఆడపిల్లలే బాబు. ఏమ్మా అన్నయ్య అక్క పెళ్లితో మీ అందరికి అన్నయ్య దొరికేశాడు. హాయ్ చెప్పండి అన్నయ్యకి. హాయ్. ఎందుకు నాన్న పెళ్ళవకుండా వరుసలు కలపటం? మా ఎంగేజ్మెంట్ అయితే సగం పెళ్లి అయిపోయినట్టే. ఏం బాబు మర్చిపోయాను. మా మేనత్త మాతోనే ఉంటారు. నమస్తే బాబు. మాకు మేనత్త అయితే నీకు చెల్లో ఎలా అవుతుంది బాబు? నీకు సార్ ఆ వయసులో ఉన్న ముసలాళ్ళని ఎవరైనా సరే బామ్మ అని అంటాం సార్. మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి మొదలుపెట్టి ఆవిడ నీకేమవుతారంటే అని అన్నయ్య మనం వెళ్దాంరా. వెళ్ళండి అమ్మా. అన్నయ్య ఇప్పుడు మా అందరికి మెహందీ పెట్టాలి. ఓకేనా? బాబు ఏమన్నా తిన్నారా? ఇప్పుడే షాకులు మీద షాకులు తిని పొట్ట కూడా ఉబ్బిపోయిందండి. అయితే ఓకే, ఏదో ఒకటి తింటూ ఉండాలి.